గుడ్ మార్నింగ్. స్టార్ట్ చేద్దామా? రెడీయా? ఎనర్జీ ఉందా? నిన్నట్లాగా చావు బతుకులు ఎవరు ఉన్నారా? ఫైన్ ఉన్నారా? ఎవరు మీ వీధిలో ఎవరైనా అలా బాధపడుతున్నారా? నువ్వే బాధపడుతున్నావా? నువ్వే బాధ నువ్వు ఎప్పుడు బాధల్లో ఉంటావు అలా. అదేంటో తెలియదు కానీ బేసిక్స్ అయ్యి ఈ రోజు కొత్తగా వచ్చిన చూడండి. వి కంప్లీటెడ్ బేసిక్స్ ఆఫ్ లా. లాకి సంబంధించి బేసిక్స్ కంప్లీట్ చేసాం. సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కి టుడే విల్ గో. రైట్. సార్ నాకు ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ లా, అరేంజ్మెంట్ ఆఫ్ లా? లా అరేంజ్మెంట్ ఎలా ఉంటది? ప్లీజ్ జస్ట్ మై మిస్టేక్. ఫస్ట్ వన్ ఏంటి? యాక్ట్, ప్రియాంబల్. నెక్స్ట్ వన్ ఏంటి? చాప్టర్స్ ఆర్ పార్ట్స్. సెక్షన్, సబ్సెక్షన్, క్లాజ్, సబ్ క్లాజ్, ప్రొవిజో. ప్రొవిజోలో మల్టిపుల్ మళ్ళీ. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయట. ఎక్స్ప్లెనేషన్స్. అండ్ వైల్ వి రీడ్ లా we need to consider notifications, circulars, foreign laws. ఫారెన్ లాస్ కూడా కొన్ని చూడాలని చెప్పాను. బ్రిటిష్ లాస్ ఎక్కువ కన్సిడర్ చేస్తామంట. వై? ఎందుకంటే వీఆర్ రూల్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్. సో అందుకు అప్పుడున్న లాస్ కూడా ఇంకా దాని ఇంపాక్ట్ స్టిల్ ఇట్ ఈస్ బీన్ కంటిన్యూడ్. రైట్. సో ఇది మనం చూసిన స్టోరీ. తర్వాత సెక్షన్ నెంబర్ 1 ఆఫ్ ఎనీ యాక్ట్ విల్ బి షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ commencement. Short title, extent and commencement. Section 1. Okay. Whereas section number 2, definitions. Section number 2 of any act will be called as what? Definition. It contains definitions. It contains what? Yes, definitions untayata. So definitions lo generally we call it as what? Clause. Emanu pilustam? Clause. Definitions lo section 2 subsection number 1 undadu. Emuntadi section number 2? క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3, క్లాజ్ 4 ఇలా వస్తాయి. సబ్ సెక్షన్స్ ఉండవు. నౌ అన్ని యాక్ట్స్ కాదు, దేర్ ఆర్ వెరీ ఫ్యూ యాక్ట్స్, అందులో మాత్రం సబ్ సెక్షన్ అని పిలుస్తాం. రీజన్ ఏంటి అనేది వి విల్ గో అండ్ రీడ్ అనకూడదు. వి విల్ లుక్ ఇన్ టు డైరెక్ట్ బేర్ యాక్ట్ చూస్తాం కదా, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ నెంబర్ 2లో క్లాజ్ అని ఎందుకు పిలుస్తాం, సబ్ సెక్షన్ అని ఎందుకు పిలవం. కొన్ని యాక్ట్స్కి మాత్రం సబ్ సెక్షన్ అని పిలుస్తాం, క్లాజ్ అని ఎందుకు పిలవట్లేదు. So that we will understand when I open Baer Act. For the time being, it is very much irrelevant, and even it is irrelevant for what? Final examination also. ఇప్పుడు దాని మీద డిస్కషన్ అని టైం వేస్ట్. ఓకే. సో డెఫినేషన్స్ చెప్పండి. డెఫినేషన్స్ లో ఆల్వేస్ యూ రిమెంబర్ 2 kinds ఆఫ్ డెఫినేషన్స్ ఆర్ దేర్. సో డెఫినేషన్స్ లో 2 రకాలు ఉంటాయట. ఫస్ట్ వన్ ఇంక్లూజివ్. ఫస్ట్ వన్ ఏంటి? ఇంక్లూజివ్ డెఫినేషన్. సెకండ్ వన్ ఎక్స్క్లూజివ్ అంటాం, లేదా ఎగ్జాస్టివ్ అంటాం. అంటే దిస్ ఈస్ ఫైనలైజ్డ్ అని. ఓకే, దిస్ ఈస్ ఫైనలైజ్డ్ డెఫినేషన్ అని దాని మీనింగ్ అనమాట. సార్ డిఫైన్, ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ సంథింగ్, ఓకే, గో టు, ఇఫ్ యూ వాంట్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ సంథింగ్, గో టు సెక్షన్ నెంబర్ 2. అందులో కొన్ని డెఫినేషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే మీన్స్ అనే వర్డ్ తో స్టార్ట్ అవుతాయి అనమాట. ఏమని? మీన్స్. ఓకే. ఇంక్లూజివ్ డెఫినేషన్స్ ఎప్పుడు ఏ వర్డ్స్ తో స్టార్ట్ అవుతాయి? మీన్స్. ఓకే. వేరే ఇది ఎక్స్క్లూజివ్ డెఫినేషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? మీన్స్. ఇంక్లూజివ్ డెఫినేషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? ఇంక్లూడ్స్ అని స్టార్ట్ అవుతాయి. ఓకే, వర్డ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటివి? ఇంక్లూజివ్ డెఫినేషన్స్. ఇంక్లూజివ్ డెఫినేషన్స్ ఆల్వేస్ ద డెఫినేషన్ విల్ బి స్టార్టెడ్ విత్ ద వర్డ్ కాల్డ్ as what? ఇంక్లూడ్స్. ఇంక్లూడ్స్ అని స్టార్ట్ అవుతాయి.
వెరాజ్ ఎక్స్క్లూజివ్ డెఫినేషన్ ఏమో దేంతో స్టార్ట్ అవుతుంది? మీన్స్. సార్ మీన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీన్స్కి ఒక ఎగ్జాంపుల్. లెట్స్ టేక్ ద డెఫినేషన్ ఆఫ్ కంపెనీ. కంపెనీస్ యాక్ట్ 2013లో కంపెనీ డెఫినేషన్ చూసాను అనుకోండి, దానికి ఎలా రాసి ఉంటుంది అనుకున్నారు? కంపెనీ means a company means a company which is incorporated under Companies Act 2013. This is the definition. సార్ ఆ డెఫినేషన్ అలా చదవగానే అది ఇంక్లూజివ్ డెఫినేషనా ఎక్స్క్లూజివ్ డెఫినేషనా? ఎలా తెలిసింది సార్ ఎక్స్క్లూజివ్ డెఫినేషన్ అని? మీన్స్ అని దాని మీనింగ్. ఓకే, మీన్స్ క్లారిటీ ఉందా సార్? మీన్స్ ఏంటి సార్? దాని రిలవెన్స్ ఏంటి సార్? దాని ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే, సార్ మీన్స్ అని ఉంటే యూ కెనాట్ ఇన్ ఫ్యూచర్ యూ కెనాట్ యాడ్ సంథింగ్ ఇన్ టు దట్ డెఫినేషన్. అంటే ఈ లా ఫార్మ్ చేసినప్పుడు ఈ డెఫినేషన్ బెటర్ అనుకోండి. కంపెనీ మీన్స్ ఏ కంపెనీ అని పెట్టారు అనుకోండి, ఫ్యూచర్ లో ఆ కంపెనీ డెఫినేషన్ ని ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అమెండ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఇంక్లూడ్ సంథింగ్ ఇన్ దట్ డెఫినేషన్. ఆ డెఫినేషన్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్. ఓకే, అలాంటప్పుడు మనం ఏ వర్డ్ వాడతాం? మీన్స్ అనే వర్డ్ వాడతాం. ఓకే, వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంక్లూజివ్ డెఫినేషన్ అనుకోండి, అది దానికి ఇంకా ఏం చేస్తారంటే ఇంకా ఇంక్లూడ్ చేస్తారు అనమాట. అంటే వాట్ ఎవర్ ద డెఫినేషన్ దే గివ్ నౌ, ఇట్ మే బి amended at later point of time. Something may also can be added in the definition. అది ఇంక్లూడ్స్. ఓకే, సపోజ్ దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, జిఎస్టీ అనే వర్డ్ విన్నారా? జిఎస్టీ సార్, జిఎస్టీ అంటే ఏంటి సార్? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, జాగ్రత్త వినండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ, దిస్ ఈస్ ద ట్యాక్స్ విచ్ ఈస్ levied on. Listen to me very carefully. The word called as supply. The word called as what? Supply. It may be supply of goods. It may be supply of services. Okay. So goods గానీ సర్వీసెస్ కానీ ఎవరైనా సప్లై చేస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలట. ఓకే సార్, గూడ్స్ సప్లై అంటే ఏదైనా ఎగ్జాంపుల్ కెన్ యూ టెల్ మీ ద ఎగ్జాంపుల్? ఏసీ సెల్లర్ ఎవరు ఉండొచ్చు, ఏసీ డీలర్స్ ఉంటారు కదా, దే బై ఏసీస్, దే సెల్ ఏసీస్. ఆర్ దే సప్లైయింగ్ గూడ్స్ ఆర్ నాట్? ఎస్, దే ఆర్ సప్లైయింగ్ గూడ్స్. సార్ ఇప్పుడు ఈ సప్లై ఇలా సప్లై చేస్తే ఆ సప్లై మీద ఏం పడుతుందట? ట్యాక్స్ పడుతుందట. గవర్నమెంట్కి పే చేయాలి. గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ పేరు ఏంటి? జిఎస్టీ. ఇట్ మే బి 2 టైప్స్. మళ్ళీ అందులో 2 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని 2 ఉన్నాయి. ఓకే, బట్ ఇట్ ఆల్ లెవీడ్ ఆన్ వాట్? సప్లై. ఇప్పుడు ఫస్ట్ సప్లై అయితేనే కదా ట్యాక్స్ వస్తుంది. సప్లై అవ్వకపోతే ట్యాక్సే రాదు. ఓకే, మరి సప్లైని ఎప్పుడు పిలుస్తారు సార్? సప్లైని ఎప్పుడు పిలుస్తారు సార్? వెన్ కెన్ వి కాల్ సంథింగ్ యాజ్ సప్లై? అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. అంటే సప్లైకి ఒక డెఫినేషన్ ఉండాలి. ఆ సప్లై డెఫినేషన్ వెన్ యూ ఓపెన్, ఇట్ స్టార్ట్స్ విత్ ఎ వర్డ్ కాల్డ్ యాజ్ సప్లై ఇంక్లూడ్స్. సప్లై ఇంక్లూడ్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి. సేల్, బార్టర్, ఎక్స్చేంజ్, గివింగ్ లైసెన్స్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ సప్లై ఓన్లీ, except supply of alcoholic liquor. Except supply of what? Alcoholic liquor. ఇండియాలో ఆల్కహాలిక్ లిక్కర్ సేల్ చేసాం అనుకోండి, నార్మల్లీ దోస్ ఆర్ ఆల్సో గూడ్స్ ఓన్లీ, బట్ దెర్ ఇస్ నో జిఎస్టీ విచ్ ఈస్ లెవీడ్ ఆన్ సప్లై ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ బికాస్ ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వర్డ్ కాల్డ్ యాజ్ సప్లై. ఓకే, సప్లై నుంచి తీసేశారు. ఓకే, ఒక సెక్షన్లో సెక్షన్ నెంబర్ 9 ప్రకారం దాన్ని తీసేశారు. ఓకే, సెక్షన్ 7 ప్రకారం సప్లైని డిఫైన్ చేసినప్పుడు సప్లై ఇంక్లూడ్స్ ఆల్ ఫార్మ్స్. ఇంక్లూడ్స్ అనే వర్డ్ వాడారు చూసారా? ఇంక్లూడ్స్. వాట్ ఈస్ ఇంక్లూడ్స్? ఇంక్లూడ్స్ సేల్, ఎక్స్చేంజ్, లైసెన్స్, బార్టర్, ఇలా బోల్డ్ కలిపారు అందులో. అలాంటప్పుడు వి యూజ్ డెఫినేషన్ కాల్డ్ యాజ్ ఇంక్లూజివ్ డెఫినేషన్. క్లారిటీ ఉందా? ఇంక్లూజివ్ డెఫినేషన్. సిమిలర్లీ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ద ట్యాక్స్ విచ్ ఇస్ లెవీడ్ ఆన్ వాట్? ఇన్కమ్. మీకు ఇన్కమ్ ఎక్కువ ఉందనుకోండి, యూ నీడ్ టు పే ట్యాక్స్. when you do not have the income, there is no need to pay tax. అవునా కదా? మరి వాట్ ఈజ్ ఇన్కమ్? మరి దానికి కూడా మళ్ళీ డిఫైన్ చేస్తారు. ఇన్కమ్ ఇంక్లూడ్స్
ఎందుకంటే అందులో ఎందుకు ఇంక్లూడ్ అని వాడారంటే గవర్నమెంట్ వాంట్స్ టు బ్రింగ్ సంథింగ్ ఇన్ టు దట్ డెఫినేషన్ at a later point of time also, because more the income, more the tax the government gets. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎగ్జాస్టివ్ డెఫినేషన్ అలా ఇవ్వలేదు, ఇంక్లూజివ్ డెఫినేషన్ చెప్పారు. ఎందుకంటే దే వాంట్ టు మేక్ ద ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ మోర్, సో దట్ దే కెన్ కలెక్ట్ ద ట్యాక్స్ మోర్. దట్ మే బి ద రీజన్ ఫర్ కీపింగ్ ఇన్కమ్ ఇన్ టు ఇంక్లూజివ్ డెఫినేషన్. ఇన్కమ్ కూడా ఎలా స్టార్ట్ అవుతుంది డెఫినేషన్? ఇంక్లూడ్స్. క్లారిటీ ఉందా? ఓకే, ఇలా సిమిలర్ గా మనం ఈ రోజు కూడా కొన్ని అదర్ రెలవెంట్ డెఫినేషన్స్ చూద్దాం ఈ యాక్ట్ లో. ఓకేనా? యాక్ట్లో కొన్ని డెఫినేషన్స్ మనం చూద్దాం. సో ప్రస్తుతానికి ఏంటి, నాకు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఇంక్లూజివ్ డెఫినేషన్, ఎగ్జాస్ట్. ఇంక్లూజివ్ డెఫినేషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? ఇంక్లూడ్స్ అనే వర్డ్ తో స్టార్ట్ అవుతాయి. ఎక్స్క్లూజివ్ డెఫినేషన్స్ ఎలా? మీన్స్ అనే వర్డ్ తో స్టార్ట్ అవుతాయి. ఈజీ ఓన్లీ. తర్వాత కొంచెం కంటిన్యూ చేద్దాం. సార్, లాలో యూజువల్లీ మనం లా చదివినప్పుడు కొంచెం కొన్నిసార్లు ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది అనమాట. జనరలీ లా ఫ్రేమింగ్ లో రాసినప్పుడు ఎప్పుడైనా మే అనే వర్డ్ వాడారు అనుకోండి. ఏంటిది? మే. మే అనే వర్డ్ వాడితే, మే అంటే ఏంటి? ఐ మే కమ్ టుమారో. వాట్ డస్ ఇట్ మీన్? నేను రేపు రావచ్చు అనే కదా దాని మీనింగ్. అంటే కంపల్సరీయా? కంపల్సరీ సెన్స్ ఉందా అందులో? ఈజ్ ఇట్ మ్యాండేటరీ? ఖచ్చితంగా చెప్తున్నావా? సో మే అని ఎప్పుడైనా ఉన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి సార్ అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనే కదా దాని మీనింగ్. ఓకే, సో మే అని ఎప్పుడైనా వాడితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఓకే, when the words called as shall, ఏం వాడారట? షెల్ అనే వర్డ్ వాడారట అక్కడ. షెల్, వాట్ ఇస్ ఇట్? షెల్ అంటే ఏంటి? షెల్, ఐ షెల్ కమ్ టుమారో అన్నాను అనుకోండి, నేను ఖచ్చితంగా రావాలి. షెల్ అనే వర్డ్ ఏం డినోట్ చేస్తుంది? మ్యాండేటరీ సెన్స్, ఖచ్చితంగా అది జరగాలి అని దాని మీనింగ్. ఓకే, షెల్ అంటే మీనింగ్ అది. సార్ ఏది మ్యాండేటరీ, ఏది నాట్ మ్యాండేటరీ రెండిట్లో? మే. మే అనే వర్డ్ లాలో ఎప్పుడైనా వస్తే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఇస్ నాట్ కంపల్షన్. షెల్ అనే వర్డ్ వస్తే నువ్వేదో తప్పు చేసావురా, యూ మే బి ఫైన్డ్ అన్నాను అనుకో, దాని మీనింగ్ ఏంటి? నీకు పడచ్చు, పడకపోవచ్చు. యూ షెల్ బి ఫైన్డ్ అన్నాను, ఖచ్చితంగా నీ మీద ఫైన్ వేస్తారు. క్లారిటీ ఉంది కదా ఇక్కడ వరకు? హౌవెవర్ సమ్ టైమ్స్ అది ఎప్పుడు అనేది ఆ సిచ్యువేషన్ లోనే మనకి తెలుస్తుంది అనమాట. సో దానికి క్లియర్ డెఫినేషన్ లేదు. సమ్ టైమ్స్ మే షెల్ బి రెడ్ యాజ్ షెల్ ఓన్లీ. మే షెల్ బి రెడ్ యాజ్ షెల్ ఓన్లీ. సమ్ టైమ్స్ అట. నార్మల్ మీనింగ్ ఏంటి? మే అంటే ఏంటి? మే అంటే నాట్ మ్యాండేట్. షెల్ అంటే ఏంటి? మ్యాండేట్. కానీ సమ్ టైమ్స్ వైల్ రీడింగ్ లా, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, ఓకే, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఏమని పిలుస్తారట? మే షెల్ బి రెడ్ యాజ్ షెల్. ఓకే, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. లెట్స్ ఓపెన్ కంపెనీస్ యాక్ట్ 2013. కంపెనీస్ యాక్ట్ 2013 బేర్ యాక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో సార్ కంపెనీస్ యాక్ట్ 2013 కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ చెప్పాను, ప్రతి లాకి మినిస్ట్రీ ఉంటారు, వాళ్ళు తీసుకొని వస్తారని. ఇప్పుడు ఇలాగే కంపెనీస్ యాక్ట్ 2013 ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఒక మినిస్ట్రీ ఉందట, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అది. అందులో ఆ వెబ్సైట్కి వెళ్తాను ఇప్పుడు నేను, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్కి వెళ్తాను. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్ నేను గూగుల్లో MCA 21 అని కొట్టాను. MCA 21. సార్ MCA ఫుల్ ఫామ్ ఏంటి సార్? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అప్పుడు అందులో సరే MCA 21 అని కొట్టడం లేదనుకోండి, అక్కడ చూడండి www.mca.gov.in అని ఉంది. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను, అది కనిపించిందా? అక్కడ ఏమొచ్చింది? MCA.gov.in. ఈ చివరి చూడండి, ఆ ఇండియన్ 3 సింహాలు వచ్చే ఆ పక్కనే ఉంది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఆ వెబ్సైట్ అది. ఇండియాలో ఎవరు కంపెనీ పెట్టాలన్నా ఆ వెబ్సైట్కే వాళ్ళు వెళ్ళాలి. ఓకే, ఏ డౌట్ వచ్చినా మనం అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇందులో నేను ఏం చూపిస్తున్నానంటే హోమ్, ఇక్కడ చూడండి, హోమ్, అబౌట్ MCA, యాక్ట్స్ అండ్ రూల్స్ అన్ని ఉన్నాయి అందులో. ఓకే, నేను ఇప్పుడు ఇందులో యాక్ట్స్ అండ్ రూల్స్కి వెళ్తున్నాను. యాక్ట్స్ అండ్ రూల్స్, లెట్ మీ ఓపెన్ యాక్ట్స్ అండ్ రూల్స్. ఓకే, యాక్ట్స్ అండ్ రూల్స్ ఓపెన్ చేస్తే నాకు చాలా యాక్ట్స్ కనిపిస్తున్నాయి అక్కడ.
మీరు చూడండి చాలా యాక్ట్స్. అందులో ఫస్ట్ వన్ కంపెనీస్ యాక్ట్ 2013, కాంపిటీషన్ యాక్ట్ 2002, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. ఇవన్నీ యాక్ట్స్ కి వాళ్ళే హెడ్. ఎవరు హెడ్? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇందులో ఎక్కడైనా సోల్ ప్రాపర్షిప్ కనిపించిందా? దానికి ఏ యాక్ట్ లేదు. ఓకే, కావాలంటే చూడండి ఇటు పక్క ఏముంది, మళ్ళీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఉంది చూడండి. ఓకే, ఆ కింద చూడండి చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ అంటే మనం చదువుతున్న యాక్ట్. మనకు ఒక యాక్ట్ ఉంది 1949 లోనే వచ్చింది అది. అండ్ ఆ యాక్ట్ ప్రకారం మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. ఓకే, ఇది మనకు ఫైనల్ లో వస్తుంది. ఆ యాక్ట్ ఫైనల్ లో ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ లో విల్ హ్యావ్ దిస్ యాక్ట్ ఇన్ అవర్ సిలబస్. ఇప్పుడు రాదు, ఫైనల్ లెవెల్, రైట్? సో కమ్ టు మనం ఏ యాక్ట్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం? కంపెనీస్ యాక్ట్. సార్ క్లిక్ ఆన్ కంపెనీస్ యాక్ట్. ఎస్, కంపెనీస్ యాక్ట్ ఓపెన్ చేసానా? ఒకసారి కేర్ఫుల్ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా సార్? యాక్ట్ ఇప్పుడు ఎలా డివైడ్ అవుతానని చాప్టర్స్. అక్కడ చాప్టర్ నెంబర్ 1, 2, 3 కనిపిస్తున్నాయండి. అలా కంపెనీస్ యాక్ట్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో చూద్దాం. 29 ఉంటాయి చూసారా? లాస్ట్ చాప్టర్ 29 అది XX 1X, దట్స్ కాల్డ్ 29. ఓకే, సో మిస్లేనియస్ చాప్టర్ అది లాస్ట్ చాప్టర్. మొత్తం 29 ఉన్నాయి. దాని తర్వాత షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 1 లో మళ్ళీ టేబుల్స్ అన్ని ఉన్నాయి. బోల్డ్ షెడ్యూల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. 7 షెడ్యూల్స్ ఉన్నాయి మొత్తం. చూడండి లాస్ట్ లో షెడ్యూల్. సార్ షెడ్యూల్ అంటే ఏం లేదు సార్, ఒక ఎనెక్సర్ లాంటిది. ఒక ఎనెక్సర్ లాంటి సార్. ఇంతకు ముందు మీరు 10th క్లాస్ లో చదివినప్పుడు అటామిక్ నెంబర్స్ విన్నారు ఎప్పుడైనా? హైడ్రోజన్, హీలియం, లిథియం, కార్బాన్, బారాన్, ఏవేవో ఉంటాయి తెలుసు ఇవన్నీ. నైట్రోజన్, ఆక్సిజన్ చదివారు ఎప్పుడైనా? సార్ ఇవి మీకు టెక్స్ట్ బుక్ లో ఎక్కడ కనిపించవు. లాస్ట్ పేజ్ ఓపెన్ చేశారనుకో అక్కడ లిస్ట్ ఇస్తాడు. అవునా కాదా? అంటే టెక్స్ట్ బుక్ లో వేరియస్ ప్లేసెస్ లో దే యూజ్ ద వర్డ్ కాల్డ్ యాజ్ ఆక్సిజన్. ఆక్సిజన్ 8 అనుకుంటాను, ఇన్ మై ఒపీనియన్. 8ఆ 7ఆ? అటామిక్ నెంబర్ 8ఆ? లాంగ్ బ్యాక్ 2008 అప్పుడు స్టోరీ ఇది. ఆక్సిజన్ అంతా 8. సరే, ఇది ఎక్కడ పడితే అక్కడ 8 అని వాడతాడు వాడు. ఓకే, కానీ దాని యాక్చువల్ నెంబర్ అది ఎలా తెలుస్తుంది సార్ అంటే లాస్ట్ పేజ్ లో ఎనెక్సర్ లో వాళ్ళు రాసిస్తారు ఆ లిస్ట్. అవునా కదా? అలా రాసిస్తారు. అలానే ఈ యాక్ట్ లో కూడా ఎప్పుడైనా ఇలా ఏమైనా ఎక్కువ చెప్పాలనుకో 30 ఉంటాయి. జింక్ 30, ఐ రిమెంబర్. జింక్ 30 తెలీదా? 2008 రే. మొన్న వచ్చారు మీరు 10th నుంచి. జింక్ 30 కాదా? లాట్ బి ప్రైజ్డ్. ఇలా అయితే ఎలా గుర్తుండాలి కదా? జింక్ 30. ఓకే, ఈ లిస్ట్ ఇలా 30 ఉన్నాయి చూసారా? అవన్నీ ఒక దగ్గర పెడతారట. అది లాస్ట్ లో ఎనెక్సర్ లో ఉంటుంది. సిమిలర్లీ ఈ షెడ్యూల్స్ కూడా అంతే. ఎప్పుడైనా ఎనెక్సర్ లో పెట్టాలనుకోండి, యాక్ట్ అయిపోయిన తర్వాత షెడ్యూల్స్ లో దే విల్ కీప్. అలా కంపెనీస్ యాక్ట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్? 7 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, మీరు అకౌంట్స్ లో ఎప్పుడైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే వర్డ్ విన్నారా? అకౌంట్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వినలేదా? బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్. ఒక కంపెనీకి బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్ ఉండాలి కదా. అవి ఎలా ఉండాలి అని చెప్పింది షెడ్యూల్ 3. ఇక్కడ ఉంది కదా, షెడ్యూల్ 3 మీకు చూపిస్తాను చూడండి. షెడ్యూల్ 3, సి హియర్. షెడ్యూల్ 3 జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ కంపెనీ డివిజన్ 1. కంపెనీస్ ని డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3 కింద డివైడ్ చేశారు. పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు, మీడియం కంపెనీలు, అలా అన్నమాట. నువ్వు ఏ కంపెనీలో కవర్ అయితే ఆ ఫార్మాట్ ఫాలో అయ్యి యూ నీడ్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీని నువ్వు యూ నీడ్ టు డిస్ప్లే. ఆ డిస్ప్లే ఏ ఫార్మాట్ లో చేయాలని రాసి ఉంది? షెడ్యూల్ నెంబర్ 3. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే అందులో ఉంటుంది అది, ఆ ఫార్మాట్. ఓకే, ఇలాంటివన్నీ షెడ్యూల్స్ లో రాస్తారు. క్లారిటీ ఉంది? ఒక యాక్ట్ కి ఏమవుతాయంటే ఇన్ అడిషన్ టు ద యాక్ట్ దే యాడ్ వాట్? షెడ్యూల్స్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి కంపెనీస్ యాక్ట్ కి? 7 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 29 చాప్టర్స్ ఉన్నాయి, రైట్? అందులో ఒకసారి డింగ్ మనం ఎక్కడికి వెళ్దాం? ప్రిలిమినరీకి వెళ్దామా? ప్రిలిమినరీకి వద్దు,
చాప్టర్ నెంబర్ 2కి రండి. చాప్టర్ నెంబర్ 2, ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ అండ్ మ్యాటర్స్ ఇన్సిడెంటల్ దేర్ టు. క్లిక్ ఆన్ దట్. ఓకే, ఇక్కడ చూడండి చాప్టర్ 2 మీద క్లిక్ చేయగానే బోల్డ్ ఓపెన్ అయ్యి 3A 4 5 6 అలా రాసి ఉన్నాయి. దోస్ ఆర్ సెక్షన్స్. దోస్ ఆర్ వాట్? సెక్షన్స్. ఎవ్రీ చాప్టర్ విల్ బి డివైడెడ్ ఇంటూ సెక్షన్స్ అని చెప్పాను. చూడండి, చాప్టర్ 2 ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ సెక్షన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 3 అనే సెక్షన్ తో స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయిందో చూద్దాం. ఎస్, ఎప్పుడు ఎండ్ అయింది? 22కి ఎండ్ అయింది. 22 అంటే చాప్టర్ నెంబర్ 2 స్టార్ట్స్ ఫ్రమ్ 3 ఎండ్స్ విత్ వాట్? 22. ఓకే, ఇందులో ఒక్కసారి సెక్షన్ నెంబర్ 3 ఓపెన్ చేద్దాం. సెక్షన్ నెంబర్ 3, ఫార్మేషన్ ఆఫ్ ఎ కంపెనీ. ఒక కంపెనీని ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి, ఇది మనం చూస్తున్నాం. సెక్షన్ 3 ఐ క్లిక్డ్. ఓకే, క్లిక్ చేసిన ఏం ఓపెన్ అవ్వలేదు, కంగారు పడద్దు, కిందన ఉంటుంది. అది కిందన కూడా లేదు అంటే నేను సరి క్లిక్ చేయలేదు. పక్కన ఉంది, కిందన లేదు. హియర్ ఓపెన్ అయిపోయింది. క్లిక్ చేయగానే ఏమైపోయింది? సెక్షన్ 3 ఓపెన్ అయిపోయింది. చూడండి, పక్కన ఉంది. జూమ్ చేస్తాను కదా, కనిపించలేదు నాకు. జూమ్ అవుట్ చేస్తే కనిపించింది. ఓకే, హియర్ ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ. ఓకే సార్, ఫార్మేషన్ ఆఫ్ కంపెనీలో అసలు నేను ఎందుకు ఒకసారి ఫస్ట్ లైన్ చదివి ఆ సెక్షన్ ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశాను నాకు చెప్పండి. ఎందుకు ఓపెన్ చేశాను? సెక్షన్ 3 సబ్ సెక్షన్ నెంబర్ 1, అదే కదా దాని మీనింగ్. సెక్షన్ 3లో ఏముంటాయని చెప్పాను? సబ్ సెక్షన్ నెంబర్ 1. అందులో మళ్ళీ చూడండి ఒకసారి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. వాట్ ఆర్ దోస్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి? క్లాస్. అదే క్లాస్. ఓకే, ఆ కింద చూడండి, బోల్డ్ లెటర్స్ లో ప్రొవైడెడ్ దట్ అని రాసింది. ఏంటది? ప్రొవిజో. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ అని ఉంది. సెకండ్ ప్రొవిజో. ప్రొవైడ్ ఆల్సో దట్ అని ఉంది. ప్రొవైడ్ ఆల్సో దట్ అని ఉంది. అప్పుడు ఏమవుద్ది? థర్డ్ ప్రొవిజో. ఓకే, ఆ ఫోర్త్ ప్రొవిజో కూడా ఉంది అందులో, కానీ అది మళ్ళీ ఏముంది అందులో? ప్రొవైడ్ ఆల్సో దట్ అని. ప్రొవైడ్ ఆల్సో దట్. సబ్సెక్షన్ నెంబర్ 1, ప్లీజ్ రీడ్. ఏ కంపెనీ మే బి ఫార్మ్డ్ ఫర్ ఎనీ లాఫుల్ పర్పస్. సార్ నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, మే అంటే ఏంటి సార్? మే నాట్ మ్యాండేటరీ. ఓకే, కంపెనీ మే బి ఫార్మ్డ్ ఫర్ ఎనీ లాఫుల్ పర్పస్ అని రాసి, అంటే ఒక కంపెనీని నువ్వు పెట్టాలనుకుంటే ఇండియాలో ఏ పర్పస్ కోసం పెట్టాలట? లాఫుల్ పర్పస్ కోసం పెట్టాలట. అంటే యూ కెనాట్ ఇన్కార్పొరేట్ ఏ కంపెనీ విత్ అన్ ఆబ్జెక్ట్ కాల్డ్ యాజ్, అంటే ఆ కంపెనీ చేసే బిజినెస్ ఉంది కదా, ఆ బిజినెస్ అంటే నా ఆబ్జెక్ట్, విత్ అన్ ఆబ్జెక్ట్ కాల్డ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హార్మ్ఫుల్ డ్రగ్స్. చేయొచ్చా? కెన్ యూ స్టార్ట్ దిస్ కంపెనీ? కెన్ యూ స్టార్ట్ దిస్ కంపెనీ? ఓకే, కెన్ యూ ఇన్కార్పొరేట్ ఏ కంపెనీ with an object of exporting girls of a country to another country? Possible? No. Why is it not possible? ఎందుకంటే it is not lawful. అవునా? Can you incorporate a company with an object of killing someone? ఇచ్చట మర్డర్లు చేయబడు
రైట్. సో క్లారిటీ వచ్చింది కదా. మేకి షెల్ కి డిఫరెన్స్. మే అంటే నాట్ మ్యాండేటరీ, షెల్ అంటే మ్యాండేటరీ. సమ్ టైమ్స్ మే షెల్ బి రెడ్ యాజ్ షెల్. దట్స్ ఇట్. ఓకే. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లోకి వెళ్దాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అది కూడా చాప్టర్స్ లోనే కదా ఉంటది. ఓకే, ఒకసారి అక్కడ రాయండి ఎక్కడైనా. కొన్ని రోజులు మనం రాద్దాం టు గెట్ హ్యాబిట్యుయేటెడ్. కొంచెం రాద్దాం. రాసిన తర్వాత నేను డైరెక్ట్ గా మీకు ఏం చేస్తానంటే నోట్స్ రాసుకుంటూ వెళ్తే లా అవ్వదు. ఓకే, స్టార్టింగ్ మాత్రం మనకు ఆ లాంగ్వేజ్ కొంచెం క్లారిటీ ఉండడం కోసం ఫ్యూ డేస్ అలవాటు అవ్వడం కోసం వీ విల్ రైట్. ఓకే, ఆ తర్వాత మీరు ఇంకే రాయరు, డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ నుంచి వెళ్ళిపో. సో టు గెట్ హ్యాబిట్యుయేటెడ్ టు లా వీ నీడ్ టు రైట్ ఫర్ ఫ్యూ డేస్, రైట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. పెట్టరా? చాప్టర్స్ అని పెట్టండి, లైన్ మధ్యలో రైట్ ఇట్ యాజ్ చాప్టర్స్. చాప్టర్స్. ఆ చాప్టర్స్ కి 4 బ్రాంచెస్ ఓపెన్ చేయండి. 4 బ్రాంచెస్. చాప్టర్ 1 to 5, 1 to 6, చాప్టర్ 1 to 6, చాప్టర్ 7, చాప్టర్ 8 to 10, చాప్టర్ 8 to 10, చాప్టర్ 11, చాప్టర్ 11. ఓకే, మొత్తం 11 చాప్టర్స్ ఉన్నాయి. 11 చాప్టర్స్. సార్ అన్ని చాప్టర్స్ మన సిలబస్ లో ఉన్నాయా? అన్ని చాప్టర్స్ మనం చదివేలా సీరియస్ గా అంటే టెక్నికలీ ఎస్, అన్ని చాప్టర్స్ ఉన్నాయి. బట్ ఇదే యాక్ట్ లో లేవు. యాక్ట్ ని ఫామ్ చేసినప్పుడు ఈ 4 ఇలా ఉండేవి అనమాట. అంటే చాప్టర్ నెంబర్ 1 నుంచి 11 వరకు ఉండేవి. అందులో ఫస్ట్ వన్ చాప్టర్ నెంబర్ 1 నుంచి 6 వరకు we deal with normal contracts. ఏ కాంట్రాక్ట్స్ అవి? నార్మల్ ఆర్ జనరల్ కాంట్రాక్ట్స్ అని రాసుకోండి. జనరల్ కాంట్రాక్ట్స్, జనరల్ కాంట్రాక్ట్స్. సెకండ్ వన్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్, అంటే ఇది 7th చాప్టర్. కాంట్రాక్ట్స్ రిలేటెడ్ టు సేల్ ఆఫ్ గూడ్స్. సేల్ ఆఫ్ గూడ్స్. సార్ కాంట్రాక్ట్ అని ఎన్నిసార్లు అంటున్నారు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కాల్డ్ as కాంట్రాక్ట్? సార్ ఎవ్రీడే మీరు లేచిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళినంత వరకు ఎవ్రీడే లాట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ని యూ ఎంటర్ ఇంటూ. లాట్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సపోజ్ మీరు ఇంటి దగ్గర నుంచి కాలేజ్ రావడానికి ఆటో ఎక్కారు. ఓకే, ఆటో ఎక్కినప్పుడు మీరు ఆటో ఎక్కి ట్రావెల్ చేసిన తర్వాత యూ నీడ్ టు పే మనీ, రైట్? వచ్చిందా? అవును, ఇది పనిచేస్తుంది. ఓకే, సో అది కూడా ఒక కాంట్రాక్టే, అవునా కదా? ఏంటి ఆ కాంట్రాక్ట్? హీ నీడ్స్ టు క్యారీ యూ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ సో దట్ యూ నీడ్ టు పే సమ్ మనీ బ్యాక్. అంతే కదా? ఇట్ ఈస్ ఆల్సో కాంట్రాక్ట్. సార్ మార్నింగ్ లేవగానే మిల్క్ ప్యాకెట్ కొనడానికి షాప్కి వెళ్ళారు. దాని మీనింగ్ ఏంటి సార్? హీ నీడ్స్ టు గివ్ గుడ్ మిల్క్ అండ్ యూ నీడ్ టు పే హిమ్ some money. It is also a contract. Here there is a contract. You are paying fees, you are getting a service. And we are contractually under an obligation to give you good education and you are paying something in return. Yes or no? This is also a contract. And every day morning నుంచి night వరకు మీరు n number of contracts లోకి you enter. Okay, all these are what? General contracts. Sometimes it may be the contract which is related to sale of goods. అంతేనా? కాంట్రాక్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వాట్? సేల్ ఆఫ్ గూడ్స్. అలా సేల్ ఆఫ్ గూడ్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్ని చాప్టర్ నెంబర్ 7 లో రాశారు. సార్ 1 to 6 లో ఏం రాశారు సార్? జనరల్ కాంట్రాక్ట్. పాల్ బ్యాగ్ కొనడానికి వెళ్ళారు, అది ఎందులో ఉంది? జనరల్ కాంట్రాక్ట్స్. ఓకే, ఆ పక్కన సేల్ ఆఫ్ గూడ్స్ అని ఉంది. ఏసీ కొన్నాను, ఇది సేల్ ఆఫ్ గూడ్, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అని ఎక్కడ ఉంటాయి? చాప్టర్ నెంబర్ 7. దాని తర్వాత స్పెషల్ కాంట్రాక్ట్స్ అని రాయండి. రైట్ యాజ్ స్పెషల్ కాంట్రాక్ట్స్.
సరే, స్పెషల్ కాంట్రాక్ట్స్ ఇంతకుముందు సిఏ ఇంటర్లో ఉండేవి. ఇప్పుడు సిఏ ఇంటర్లో తీసేసి అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు, మన ఫౌండేషన్ లో ఇంక్లూడ్ చేసేసారు. బట్ స్టిల్ ఈ స్పెషల్ కాంట్రాక్ట్స్ ఎవరికి లేవు అంటే సిఎంఏకి లేవు, సిఎంఏ ఫౌండేషన్ అవి లేవు. ఓకే, అవి ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఈ నార్మల్ కాంట్రాక్ట్స్, స్పెషల్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ సిఎంఏ ఇంటర్లో ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? సిఎంఏ ఇంటర్. వాట్ ఎవర్ యూ లెర్న్ నౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సిఎంఏ ఇంటర్ ఆల్సో. ఎందుకంటే as many of you are writing CMA also, అందరూ సిఎంఏ కూడా రాస్తున్నారు కాబట్టి ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ సిఎంఏ ఇంటర్. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 6 months you need to learn that also. Okay, so last one, it is partnership contract. పార్ట్నర్షిప్ కూడా కాంట్రాక్టే కదా. పార్ట్నర్షిప్ లో కంపెనీ ఏంటిది, ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారట. ఓకే, మీ అలాంగ్ విత్ విశోధన్ ఫార్మింగ్ ఏ కాంట్రాక్ట్, పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అండ్ వీ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. దిస్ ఇస్ ఆల్సో కాంట్రాక్ట్. ఓకే, అదే కాంట్రాక్ట్ పార్ట్నర్షిప్. ఓకే, పార్ట్నర్షిప్. ఇలా 11 కాంట్రాక్ట్స్, అదే 11 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 11 చాప్టర్స్ ఇలా సబ్ డివైడ్ అయ్యాయి, రైట్. అందులో జనరల్ కాంట్రాక్ట్స్ కి సెక్షన్ రాసుకోండి. సెక్షన్ నంబర్ 1 to 75. సెక్షన్ నంబర్ 1 to 75. సెక్షన్ 1 to 75. సెక్షన్ 76 to 123. 75 అయిపోయింది కదా. 76 to 123. తర్వాత స్పెషల్ కాంట్రాక్ట్స్ 124 to 238. సెక్షన్ నెంబర్ 124 నుంచి 238. తర్వాత 239 to 266. ఓకేనా? దీస్ ఆర్ ద చాప్టర్స్ ఒరిజినలీ ఫ్రేమ్డ్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఎన్ని పార్ట్స్ కింద పడింది? 4 పార్ట్స్ కింద పడింది. జనరల్ కాంట్రాక్ట్స్, సేల్ ఆఫ్ గూడ్స్, స్పెషల్ కాంట్రాక్ట్స్ అండ్ పార్ట్నర్షిప్. అయితే సార్, సేల్ ఆఫ్ గూడ్స్ ఇది సెపరేట్ గా ఒక యాక్ట్ ఫామ్ చేసి, ఇదంతా 1872 కదా. 1872 లో జరిగింది ఇదంతా. దీని తర్వాత 1930, 1932 ఈ టైంలో ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఈ పార్ట్నర్షిప్ యాక్ట్ సెపరేట్ యాక్ట్స్ కింద వచ్చాయి. అంటే ఇట్ గాట్ డివైడెడ్ ఫ్రమ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ దేర్ ఆర్ న్యూ లాస్ విచ్ ఆర్ ఫ్రేమ్డ్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అండ్ పార్ట్నర్షిప్ యాక్ట్. అందుకు ఇప్పుడు ఈ రెండు కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉన్నాయా? లేవు. దానికి సెపరేట్ యాక్ట్స్ వచ్చాయి. పార్ట్నర్షిప్ యాక్ట్ వచ్చి 1932, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 వచ్చాయి అలా సెపరేట్ గా. ఓకే, సో సెపరేట్ గా వస్తాయి కాబట్టి ఏమైపోయింది సార్, ఇప్పుడు ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో, ఐసిఏ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఏవేవి తీస్తారు? సేల్ ఆఫ్ గూడ్స్ తీస్తారు, పార్ట్నర్షిప్ తీస్తారు. ఈ తీసేయడాన్ని రిపీల్డ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రిపీల్డ్. ఆ తీసేయడాన్ని వి కాల్ ఇట్ as what? రిపీల్డ్. రిపీల్డ్ ఈజ్ ఓన్లీ, అంటే టెక్నికల్ గా మనం చదవాల్సింది ఏంటి సార్? మనం చదవాల్సింది ఏంటి? 1 to 6, 8 to 10 ఈ చాప్టర్స్ చదువుతాం. సెక్షన్ నెంబర్ 1 to 75, సెక్షన్ నెంబర్ 124 to 238. జనరల్ కాంట్రాక్ట్స్, స్పెషల్ కాంట్రాక్ట్స్, దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ సిలబస్. ఈ చాప్టర్ లో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఉంది, పార్ట్నర్షిప్ యాక్ట్ కూడా ఉంది సెపరేట్ గా. ఓకే, మనం ఏం చేస్తున్నాం, మన సిలబస్ ఏంటి, ఒక క్లారిటీ వస్తుందా ఏం చేస్తున్నాము? ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం క్లారిటీ రావాలి. దాని తర్వాత మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది కొంచెం ముందుకెళ్ళడానికి, రైట్. సో లెట్స్ స్టార్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సెక్షన్ నెంబర్ 1 ఆల్రెడీ కంప్లీటెడ్ yesterday. షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. సార్ షార్ట్ టైటిల్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అప్లికబుల్ ఫర్ హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎక్స్క్లూడింగ్ కాదు, ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఈ లా అప్లై అవుతుందట. అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 1st September 2018. 1st September 1872. ఇది స్టోరీ. ఇది సెక్షన్ నెంబర్ 1. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వన్
ఎక్కడికి వెళ్ళొచ్చా నెక్స్ట్ కాన్సెప్ట్ కి? సెక్షన్ నెంబర్ 2. సార్ సెక్షన్ నెంబర్ 2లో సార్ చాలా క్లాజెస్ ఉంటాయి. ప్రతి క్లాజ్ మనం ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. వెన్ వి గో త్రూ ద సబ్జెక్ట్, ఎక్కడ ఏది అవసరం అయితే దట్ వి విల్ స్టడీ. ఓకే, ఎక్కడ అవసరం అయితే అక్కడ వి విల్ పికప్ సమ్ క్లాజ్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 2 అండ్ దెన్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఈ రోజు ఫస్ట్ నేను డిఫైన్ చేయాలనుకుంటుంది, లెట్ మీ డిఫైన్ ద వర్డ్ కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్. దేన్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను? కాంట్రాక్ట్ అనే వర్డ్ ని ఐ జస్ట్ వాంట్ టు డిఫైన్. సార్ ఇట్ ఈస్ దేర్ ఇన్, ఎందులో ఉంది? ఎంతది? వాట్ ఈస్ దట్? 2 సెక్షన్ 2 సబ్సెక్షన్ హెచ్, క్లాస్ హెచ్, క్లాస్ హెచ్, 2 క్లాస్ హెచ్. ఓకే, కాంట్రాక్ట్ ని డిఫైన్ చేశారట సెక్షన్ 2 క్లాస్ హెచ్. సార్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటి సార్ అంటే, టు కాల్ సంథింగ్ యాజ్ కాంట్రాక్ట్ there must be an agreement which is enforceable under law. So contract and పిల్లలంటే, to call something as contract there must be an agreement which is coupled with what? Enforceability under law. సార్ ఇవన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి సార్. అగ్రిమెంట్ ఏంటి, ఎన్ఫోర్సబుల్ అండర్ లా ఏంటి, ఇవన్నీ మాకు తెలియదు కదా. కాంట్రాక్ట్ డిఫైన్ చేస్తున్నాను, ఇంకోటి కొత్త రాశాను, అది కూడా రావు మనకి. మామూలు డెఫినేషన్ క్లారిటీ వచ్చేది కదా. సో వెన్ ఐ రీడ్ ద కాంట్రాక్ట్ డెఫినేషన్, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. టు కాల్ సంథింగ్ యాజ్ కాంట్రాక్ట్ దేర్ మస్ట్ బి అన్ అగ్రిమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ అగ్రిమెంట్ మస్ట్ బి ఎన్ఫోర్సబుల్ అండర్ లా. ఓకే, దీన్ని డిఫైన్ చేద్దాం. సార్ అగ్రిమెంట్ అంటే ఏంటి సార్? సార్ అగ్రిమెంట్ అంటే a promise, okay, coupled with reciprocal promise. Okay, promise coupled with what? Reciprocal అంటే something in reverse, అంతే కదా. రివర్స్ లో ఇంకో ప్రామిస్ వస్తుందంటే, ఐఎమ్ మేకింగ్ ఎ ప్రామిస్, రివర్స్ లో సమ్వన్ ఈస్ మేకింగ్ ఎ ప్రామిస్. అంటే దీస్ రెసిప్రోకల్ ప్రామిసెస్ మేక్ వాట్? an agreement. ఓకే, మేక్ an agreement. అండ్ ఎగ్జాంపుల్స్ డిఫైన్ చేస్తాను. ప్రస్తుతానికి నేను రాస్తున్న వర్డ్స్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో దెర్ ఇస్ అ ప్రామిస్ విచ్ ఇస్ మేడ్ అండ్ రిటర్న్ లో అదర్ సైడ్ నుంచి కూడా దెర్ ఇస్ అ ప్రామిస్ విచ్ ఇస్ గివెన్. ఈ రెండు అటాచ్ అయ్యాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ as వాట్? అగ్రిమెంట్. ఓకే, అండ్ ఈ ప్రామిసెస్ కి మనం ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నప్పుడు ఇట్ మస్ట్ బి యాడెడ్ విత్ సమ్ కన్సిడరేషన్. కన్సిడరేషన్. సార్ ఇవేవి మీకు తెలియదు సార్. కన్సిడరేషన్ అంటే తెలియదు, ప్రామిస్ అంటే తెలియదు, రెసిప్రోకల్ ప్రామిస్ అంటే తెలియదు, అగ్రిమెంట్ అంటే తెలియదు, ఎన్ఫోర్సబిలిటీ అండర్ లా అంటే తెలియదు, ఫైనలీ కాంట్రాక్ట్ అంటే కూడా ఇంకా తెలియదు. నేను దాన్ని ఏం చేస్తున్నాను? బ్రేక్ డౌన్ చేస్తున్నాను కాంట్రాక్ట్ ని. ఓకే, ఒక్కొక్క దానికి మీనింగ్ స్లోలీ వి విల్ డూ, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇట్ లీడ్స్ టు ఏ డెఫినేషన్ కాల్డ్ as వాట్? కాంట్రాక్ట్ అనే డెఫినేషన్ వస్తుందట. క్లారిటీ ఉందా? దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ తో అన్నిట్లోని ఫిట్ చేస్తాను. ఓకే, అన్నిట్లోని ఫిట్ చేస్తాను, రైట్? సో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. పాయింట్ నెంబర్ 1. Mr. A has given an offer to sell his car. ఒక కార్ ని సేల్ చేస్తాను అన్నాడట. ఎవరికి? మిస్టర్ బి. ఓకే, ఆఫర్ చేసింది, నేను నా కార్ సేల్ చేస్తాను, కొనుక్కోని. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి? మిస్టర్ ఏ ఈజ్ రెడీ టు మేక్ ఎ ప్రామిస్. ఇన్ ఫ్యాక్ట్ ఏంటి? ఐ విల్ సెల్ మై కార్, ఖచ్చితంగా ఐ విల్ సెల్ మై కార్ టు యూ. ద అదర్ సైడ్ మిస్టర్ బి నౌ has done what? ఏం చేశాడట? యాక్సెప్టెన్స్. ఓకే, నేను కొనుక్కుంటాను అన్నాడట. ఓకే, సో మిస్టర్ ఏ నీడ్స్ టు గివ్ ఎ కార్, మిస్టర్ బి నీడ్స్ టు గివ్ వాట్? మనీ. ఓకే, దట్ మనీ
is called as consideration, something in return. సార్ మిస్టర్ ఏ ఎందుకు సార్ కార్ అమ్ముతానని చెప్పాడు? ఎందుకంటే రిటర్న్ లో కన్సిడరేషన్ వస్తుంది కాబట్టి. సార్ కన్సిడరేషన్ 5 lakhs అనుకుందాం. ఓకే, సో యాక్సెప్టెన్స్ ఇస్తే సరిపోద్దా? యాక్సెప్టెన్స్ కి ఎడిషనల్ గా అతను ఏమి అగ్రీ అయ్యాడట? ఐ విల్ పే 5 lakh rupees ఫర్ ద కార్ అన్నాడట. అండ్ దిస్ 5 lakh rupees is now called as what? Consideration. Consideration. సో క్లారిటీ ఉందా ఏం చెప్పాను? ఓకే, now you tell me, one person is giving an offer, the other person is ready to take the offer, he has accepted. యాక్సెప్టెన్స్ అయిందా లేదా? సో ఆఫర్ యాక్సెప్టెన్స్ రెండు జరిగాయట. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. సో ఐ నీడ్ టు స్టార్ట్ విత్ వాట్? ఆఫర్. ఆఫర్ కి ఏం యాడ్ అయింది? యాక్సెప్టెన్స్. సార్ ఆఫర్ యాక్సెప్టెన్స్ అయిపోతే బోత్ ఆర్ నౌ అగ్రీయింగ్. ఓకే, బట్ దీని అగ్రిమెంట్ అనేస్తారా? దీని ఇంకా అగ్రిమెంట్ అనేట్లేదు. ఎందుకు అనట్లేదో కూడా చూద్దాం. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ లీడ్స్ టు ప్రామిస్. సార్ ప్రామిస్ ఎవరు చేస్తున్నారు సార్? ఇది నా క్వశ్చన్. ప్రామిస్ ఎవరు చేస్తున్నారు సార్ అంటే బి ఏం చేయట్లేదు, ఇద్దరికే ప్రామిసులు చేసుకుంటున్నారు. అవునా? ఏ ఈజ్ మేకింగ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ డెలివర్ ఎ కార్. బి ఈజ్ ఆల్సో మేకింగ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ డెలివర్ వాట్? హీ విల్ గివ్ వాట్? మనీ పేమెంట్. ఎంత? 5 lakh rupees. అంటే ఇద్దరికి ఏం చేస్తున్నట్టు? ప్రామిస్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. దిస్ ఇస్ కాల్డ్ as what? రెసిప్రోకల్ ప్రామిసెస్. ఓకే, అంటే నేను చెప్తున్న పాయింట్స్ లో ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, ప్రామిస్ ఉంది. ఎన్ని ఉన్నాయి? ప్రామిస్ ఉంది, ఇంకేముంది? కన్సిడరేషన్ ఉంది. ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రిమెంట్. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? అగ్రిమెంట్. అదే కదా రాశాను ఇక్కడ చూడండి. అగ్రిమెంట్ లో ఏం రాశాను? అగ్రిమెంట్ లో ప్రామిస్ అని రాశాను ఫస్ట్. అగ్రిమెంట్ లో ఫస్ట్ ఏం రాశాను? ప్రామిస్. ఆ ప్రామిస్ వల్ల ఆటోమేటిక్ ఇట్ లీడ్స్ టు వాట్? రెసిప్రోకల్ ప్రామిసెస్. ఓకే, అండ్ ఆ ప్రామిసులకి ఫ్రీ ఆఫ్ కాస్టా? కాదు. ఏంటది? కన్సిడరేషన్. ఓకే, ఇవన్నీ కలిపితే ఏమొచ్చింది సార్ నాకు? అగ్రిమెంట్. ఏమొచ్చింది? అగ్రిమెంట్. ఎక్కడ వరకు అగ్రిమెంట్ అయింది సార్? ఈజ్ ఇట్ ఏ కాంట్రాక్ట్? ఈజ్ అగ్రిమెంట్ ఏ కాంట్రాక్ట్? ఈజ్ అగ్రిమెంట్ ఏ కాంట్రాక్ట్ అంటే కాదు. కాంట్రాక్ట్ అవ్వాలంటే వన్ మోర్ పాయింట్ మస్ట్ బి కన్సిడర్డ్. వాట్ ఈస్ దట్? ఎన్ఫోర్సబిలిటీ అండర్ లా. ఓకే, ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటో తెలియదు. ఇట్ మస్ట్ బి ఎన్ఫోర్సబుల్ అండర్ లా. ఓకే, మన అందరం ఒక అరేంజ్మెంట్ లోకి వెళ్ళాం. అరేంజ్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఐ నీడ్ టు డెలివర్ ఎ కార్ టు యూ నీడ్ టు మేక్ ద పేమెంట్ ఆఫ్ 5 lakhs. అంతే కదా? ఐ డెలివర్డ్ ద కార్, యూ హ్యావ్ టేకెన్ ద కార్, వెంట్ హోమ్, బట్ యూ డిడ్ నాట్ మేక్ ద పేమెంట్ ఆఫ్ 5 lakh rupees. అవునా కదా? చేయలేదట, మీరు డబ్బులు కట్టలేదట నాకు. నౌ కెన్ ఐ గో టు కోర్ట్ ఆఫ్ లా అండ్ సూ? సూ అంటే ఏంటి? మీ మీద కేసు వేయచ్చా? కెన్ ఐ ఫైల్ ఎ సూట్ ఆన్ యూ? లా సూట్. కోర్టులో కేసు వేయచ్చు అంటే ఎస్, నేను కేసు వేయచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఎన్ఫోర్సబిలిటీ అండర్ లా. అంటే ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత బోత్ ద పార్టీస్ విల్ హ్యావ్ ద రైట్స్. నా రైట్ ఏంటి? ఐ కెన్ గెట్ ద మనీ ఫ్రమ్ యూ. నా ఆబ్లిగేషన్ ఏంటి? ఐ నీడ్ టు గివ్ ద కార్ టు యూ. అలానే అటువైపు నుంచి వాట్ ఈస్ హిజ్ రైట్? టు టేక్ ద కార్ ఫ్రమ్. వాట్ ఈస్ హిజ్ ఆబ్లిగేషన్? టు మేక్ ద పేమెంట్. అంటే బోత్ ద పార్టీస్ ఇన్ దిస్ కాంట్రాక్ట్ ఆర్ ఇన్ దిస్ అగ్రిమెంట్ విల్ హ్యావ్ వాట్? రైట్స్ and obligations. If someone fails to fulfill their obligations, then the other party will have that right to go to court and file a suit on the other person. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎన్ఫోర్సబుల్ అండర్ లా. దాన్ని ఏమని పిలుస్తారట? ఎన్ఫోర్సబుల్ అండర్ లా. క్లారిటీ ఉందా? ఓకే, ఇలా ఎన్ఫోర్సబిలిటీ కూడా ఉందనుకోండి. సార్ ఎన్ఫోర్సబిలిటీకి డెఫినేషన్ లేదు సార్. ఎన్ఫోర్సబిలిటీకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో డెఫినేషన్ లేదు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో దేనికి లేదు డెఫినేషన్? ఎన్ఫోర్సబిలిటీ అంటే లేదు. ఎన్ఫోర్సబిలిటీ అంటే లిటరల్ మీనింగ్ వి నీడ్ టు టేక్. అంటే అండర్ లా ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు గో టు ద కోర్ట్ అండ్ సూ ద అదర్ పర్సన్. దాన్ని ఎన్ఫోర్సబుల్ అంటాం. ఓకే, క్లారిటీ ఉందా? సార్ నాకు ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ కాంట్రాక్ట్? కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ కపుల్డ్ విత్ ఎన్ఫోర్సబిలిటీ. సార్ వాట్ ఈస్ అగ్రిమెంట్? ఇట్ ఇస్ అ ప్రామిస్ అటాచ్డ్ విత్ రెసిప్రోకల్ ప్రామిసెస్ క్లబ్డ్ విత్ consideration will lead to an agreement. Will lead to an agreement, and that agreement along with what? Enforceability will lead to a contract. ఇది డెఫినేషన్. ఏం డెఫినేషన్ ఇది? 2 clause H. ఓకే, క్లారిటీ ఉంది సార్? దీన్ని ఇప్పుడు కొంచెం మారుస్తాను, ఎగ్జాంపుల్ మారుస్తాను. ఎగ్జాంపుల్, సార్
Mr. Ravi has given an offer to Mr. Sharma. ఎవరికి ఇచ్చారట? టు మిస్టర్ శర్మ. ఆఫర్ ఏంటంటే కమ్ టు మై హోమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ. కమ్ టు మై హోమ్ ఫర్ కప్ ఆఫ్ టీ in the evening at 5 o'clock. 5కి మా ఇంటికి రమ్మన్నట టీ తాగుదామని. ఓకే, ఇది నేను ఇచ్చిన ఆఫర్. తనేమో మొత్తం చెక్ చేసుకున్నాడట. చెక్ చేసుకుని ఓకే అని యాక్సెప్ట్ చేశాడట. ఎవరెవరికి ఇచ్చారు యాక్సెప్టెన్స్? ఆఫర్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ప్రామిస్. అంతే కదా, ఆఫర్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ప్రామిస్. సార్ ఆ ప్రామిస్ ఎటువైపు నుంచి ఎటు మూవ్ అవుతుంది సార్ అంటే బోత్ సైడ్స్ నుంచి మూవ్ అవుతుంది. అంతే కదా దాని మీనింగ్. నేను ప్రామిస్ చేసినట్టే, తను కూడా ప్రామిస్ చేసినట్టే. అవునా కదా? ఇప్పుడు స్టోరీ ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? యాక్సెప్టెన్స్. ఓకే, యాక్సెప్టెన్స్. సార్ కన్సిడరేషన్ కూడా ఉందనుకుందాం సార్. కన్సిడరేషన్ సాయంత్రం వస్తావు కదా, టీ తాగి 10 రూపాయలు ఇచ్చాను అన్నట్టు నేను. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? కన్సిడరేషన్. సో ఈ యాక్సెప్టెన్స్ కి ఏముంది? ఎస్, కన్సిడరేషన్ కూడా ఇమాజిన్ ఇట్ ఈస్ దేర్. ఓకే, అన్ఫార్చునేట్లీ నేను ఏం చేశానంటే 5 o'clock కి ఐ ప్రిపేర్డ్ ఎ కప్ ఆఫ్ టీ. నేను కప్ ఆఫ్ టీని ప్రిపేర్ చేశాను. 5 o'clock కి చూస్తున్నాను, శర్మ 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 అని 10 రూపాయలు వస్తుంది కదా, చూస్తున్నాను. శర్మ ఫెయిల్డ్ టు అటెండ్. శర్మ ఏమైందట? ఫెయిల్, రాలేదు, టీ తాగడానికి రాలేదు. నాకు ఆ కప్పు కాఫీ వేస్ట్ అయిపోయింది, టీ వేస్ట్ అయిపోయింది. ఓకే, బండి వేసుకుని వెళ్ళిపోయినట్టే, కేటీఎం డ్యూక్ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయినట్ట? డిస్ట్రిక్ట్ కోర్టు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళిపోయినట్ట. వెళ్ళి నేను ఒకటి మీద కేసు వేయాలన్నమాట. ఏం కేసు? నాకు ఒక అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ ని డిఫాల్ట్ చేశాడు ఒక పర్సన్. అవునా, ఏ అగ్రిమెంట్? పోలీసులు అడిగారట, లేకపోతే జడ్జి అడిగాడు. ఆయన కాఫీకి రమ్మన్నాను, టీకి రమ్మన్నాను, వాడు రాలేదన్నాడు. వెంటనే జడ్జి చేతిలో సుత్తు ఉంటది, హ్యామర్, కొడతారు. ఎందుకు కొడతారు? వై ఎందుకు కొడతారు? అదొక కేసా? ఇది ఎన్ఫోర్సబుల్ అండర్లా. టీ తాగడానికి ఫ్రెండ్ పిలిచేవాట, రాలేదట, కోర్టులో కేసేస్తావా అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఫార్మింగ్ దిస్ అగ్రిమెంట్ both the parties do not have any intentions to go to the court. మాకేం లేదు, ఒక ఇంటెన్షన్ లేదు. ఒరే నువ్వు టీ తాగడం రాకపోతే కోర్టులో కేసు వేసేస్తానని నేను చెప్పాను ఆవిడకి, అందుకని ఓకే చెప్పాడా? అలా ఏం లేదు కదా. వీ డోంట్ హ్యావ్ వాట్ సచ్ ఇంటెన్షన్స్ టు గో టు ద కోర్ట్ ఇఫ్ వన్ పార్టీ డిఫాల్ట్స్. అంటే దానికి ఏం లేదు సార్, ఎన్ఫోర్సబిలిటీ లేదు. ఇదే ప్లేస్ లో, టీ ప్లేస్ లో మనం ఏం రాసాం? టీ ప్లేస్ లో కార్ రాసాం. ఆ కార్ కేసు వచ్చింది అనుకోండి, అక్కడ ఎన్ఫోర్సబిలిటీ ఉంది, 5 లక్షల స్టోరీ అది. అంటే దాని మీనింగ్ ఏంటి? వెన్ ఐ డెలివర్ ద కార్ టు యూ అండ్ యూ వెంట్ హోమ్, యూ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ పేమెంట్ టు మీ 5 lakh rupees, ఐ హ్యావ్ ద రైట్ టు గో టు ద కోర్ట్. అంటే దేర్ ఈస్ అన్ ఇంటెన్షన్ ఫర్ మీ, ఇఫ్ యూ డిఫాల్ట్ ఐ కెన్ గో టు వేర్? కోర్ట్. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎన్ఫోర్సబిలిటీ. ఇప్పుడు నేను చెప్పిన అగ్రిమెంట్, రెండో చెప్పాను కదా అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ లో కెన్ ఐ go to the court and enforceable, and is there any enforceability of this agreement in the court of law? No. And the second one is not a contract. Second one ఏంటి కాదు? సెకండ్ వన్ కాంట్రాక్టే కాదు. ఫస్ట్ వన్ కాంట్రాక్ట్. అంటే పై ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్, కింద ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ కాదు. సార్ ఎందుకు సార్? చూడండి, ఇక్కడ ఆఫర్ యాక్సెప్టెన్స్ ప్రామిస్ అయిపోయింది. ప్రామిస్ దానికి ఏం అటాచ్ అయిపోయింది సార్? కన్సిడరేషన్ అటాచ్ అయిపోయింది. కన్సిడరేషన్ అటాచ్ అయిపోతే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ వాట్? అగ్రిమెంట్. సార్ అగ్రిమెంట్ కి ఏం యాడ్ అయిపోతుంది సార్? అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ వచ్చింది అనుకోండి, దెన్ ఫైనలీ ఇట్ ఫార్మ్స్ వాట్? వెరీ బ్యూటిఫుల్, కాంట్రాక్ట్. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కాంట్రాక్ట్. హౌఎవర్ హియర్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్, అగ్రిమెంట్, ప్రామిస్ అన్ని ఉన్నాయి. ఓకే, ఇట్ ఇస్ అన్ అగ్రిమెంట్. బట్ ఇక్కడ అగ్రిమెంట్
ప్లస్ ఈ రెండోది ఉంది కదా, ఏంటది? ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అండర్ లా. ఎన్ఫోర్సబిలిటీ లేదు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఆ ఫైనల్ ఆన్సర్ నాట్ ఎ కాంట్రాక్ట్. క్లారిటీ ఉంది ఇక్కడ వరకు? ఈజీ ఓన్లీ, ఈజీనా? కంటిన్యూ చేద్దాం సార్. ఆఫర్ యాక్సెప్టెన్స్ అవి అని అంటారు, దాంట్లో కూడా కొంచెం బేసిక్స్ మనం చూద్దాం. ద పర్సన్ హూ గివ్స్ ద ఆఫర్ ఇస్ కాల్డ్ యాజ్ ఆఫర్ ఆర్. ఏమని పిలుస్తాం? ఆఫర్ ఆర్. ఓకే, నేను ఎవరికి ఇచ్చిన ఆఫర్ అవతల పర్సన్ కి, ఈస్ కాల్డ్ యాజ్ ఆఫరీ. వాళ్ళు ఏమని పిలుస్తాం? ద పర్సన్ టు హూమ్ ద ఆఫర్ ఇస్ గివెన్. ద అదర్ పర్సన్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? ఆఫరీ. ద పర్సన్ హూ ఇస్ గివింగ్ ద ఆఫర్ ఇస్ కాల్డ్ యాజ్ ఆఫర్ ఆర్. ఓకే సార్, ఇంకో పాయింట్, ఆఫర్ ఆర్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఏమని పిలుస్తాం? ప్రామిసార్. ప్రామిసార్. ఓకే, ప్రామిసార్. సార్ స్టార్ట్ చేసింది నేనే కదా, ఐఎమ్ రెడీ టు సెల్ ద కార్ అంటే ఐఎమ్ రెడీ టు గివ్ అ ప్రామిస్. The other person accepts, automatically it is called as what? The promise is confirmed అని, and hence I am called as what? Promisor. The other person is called as, the person who is accepting the offer is called as promisee. క్లారిటీ ఉందా సార్? ఆఫర్ ఆర్ కి ఇంకో పేరెంట్ సార్ ప్రామిసర్, ఆఫర్ కి ఇంకో పేరెంట్ సార్ ప్రామిస్. రైట్, ఈజీ ఓన్లీ, సింపులేనా? ఏదైనా డిఫికల్ట్ ఉందా? నో సార్. వీళ్ళు ఏం చేస్తారు? ఆఫర్ ఏం చేస్తాడు? ఆఫర్ విల్ గివ్ వాట్? ఆఫర్. వీళ్ళు యాక్సెప్టెన్స్. వాళ్ళు ఏమిస్తారట? యాక్సెప్టెన్స్. రైట్, అండ్ ఈ యాక్సెప్టెన్స్ ఎలా అవగానే దానికి ఏం యాడ్ అయిపోతుంది? కన్సిడరేషన్ సంథింగ్ ఇన్ రిటర్న్ యాడ్ అయింది అనుకోండి, ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ వాట్? అగ్రిమెంట్. అగ్రిమెంట్ కి ఏం యాడ్ చేయాలి? ఎన్ఫోర్సబిలిటీ యాడ్ చేశాను అనుకో, దెన్ ఇట్ విల్ బికమ్ ద కాంట్రాక్ట్. రైట్, సో ఇట్ ఇస్ ఆల్రెడీ 12 o'clock I guess. 5 minutes ఇంకా ఉంది. రైట్, we will wind up the session now. Tomorrow we'll continue. ఏం డౌట్స్ ఉన్నాయి ఈరోజు? ఈజీ ఓన్లీ. థ్యాంక్ యూ, బై బై.